హాయ్ ఎవ్రీవన్. ముఖం మీద వచ్చే తెల్ల మచ్చలు లేదా ఒంటి మీద వచ్చే తెల్ల మచ్చలు, బొల్లి మచ్చల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బొల్లి మచ్చ లేదా విటిలిగో అన్న మాట చాలామందికి సైకలాజికల్‌గా డిప్రెషన్‌కి గురయ్యేంత ఇబ్బంది పెడుతుంది. ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? వాటికి గల కారణాలను తెలుసుకుందాం. బొల్లి మచ్చ అనేది చర్మంలో ఉన్న మెలనోసైట్ కణాలకి సంబంధించిన సమస్య. మనకి ఎపిడర్మిస్ చర్మం యొక్క ఫస్ట్ లేయర్ అండి. ఎపిడర్మిస్, డెర్మిస్, కింద సబ్క్యూటేనియస్ టిష్యూ అనే 3 పొరలు ఉంటాయి. మళ్ళీ ఎపిడర్మిస్‌లో మనకి 5 పొరలు. అందులో ఆఖరి పొర స్ట్రెటమ్ బాసిల్లేలో నలుపు కణాలు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అక్కడొకటి, అక్కడొకటి అలాగా. సో, మెలనోసైట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో, ఈ మెలనోసైట్స్ మెలనిన్‌ని సెక్రీట్ చేస్తాయి. ఈ మెలనిన్‌ను చుట్టుపక్కల ఉన్న చర్మ కణాలు ఆహ్, కెరటినోసైట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. సో, కలర్ అనేది యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వటం వల్ల మనకి స్కిన్ అనేది పర్టిక్యులర్ స్కిన్ టోన్ అనేది ఉంటుంది. అలా కొన్ని ఏరియాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఆర్మ్స్ కానివ్వండి, బాడీ ఫోల్డ్స్ కానివ్వండి, కొన్ని ఏరియాస్‌లో మెలనోసైట్స్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. మెలనిన్ అక్కడ ఎక్కువ తయారవ్వటం వల్ల కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్‌లో కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉంటుంది. అలా ప్రతి మనిషి యొక్క స్కిన్ కలర్ అనేది ఈ మెలనోసైట్స్‌ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెలనోసైట్స్ అనేవి ఒక ఏరియాలో తగ్గిపోతే ఆబ్వియస్‌లీ అక్కడ అంత మెలనిన్ తయారవ్వదు. కాబట్టి ఆ ఏరియా పక్కన చర్మంతో పోలిస్తే సెపరేట్‌గా తక్కువ రంగుతో తెల్ల మచ్చలుగా కనిపిస్తుంది. సో, కొంతమందిలో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటామండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన తెల్ల రక్త కణాలు మామూలుగా బ్యాక్టీరియా, వైరస్‌ను గుర్తించి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్‌ని చంపి మనకు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అలాంటిది మన ఇమ్యూన్ సిస్టమ్ మన సొంత మెలనోసైట్స్‌ని కనుక అటాక్ చేస్తుంటే అప్పుడు స్కిన్‌లో ఒక ఏరియాలో నలుపు తగ్గిపోయి అక్కడ సెపరేట్ బొల్లి మచ్చలాగా మనకి వైట్ ప్యాచ్ కనిపిస్తుంది. సో, విటిలిగో ఈజ్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాము. అంటే మన తెల్ల రక్త కణాలు మన మెలనోసైట్స్‌ని అటాక్ చేస్తుండటం. సో, వీటిని వైద్యంలో మొదట మెట్టు ముందు ఆటోఇమ్యూన్ ప్రాసెస్‌ని ఆపేయటానికి చూస్తాం. సో, మన తెల్ల రక్త కణాలను కామ్ డౌన్ చేయటానికి చూస్తాము. అసలు ఈ విటిలిగో ఉన్న వాళ్ళలో ఈ ఆటో ఇమ్యూన్ తత్వం ఉందా అని కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిసార్డర్ ఏదైనా ఉన్నప్పుడు ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ అంటాము. మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే వచ్చి మన కణాలను అటాక్ చేయటం జరుగుతుంది. సో, అలాంటి వారిలో ఈ థైరాయిడ్ డిస్టర్బెన్సెస్‌ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. అంటే బొల్లి మొచ్చ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానివ్వండి, మేనత్తలు, మేనమామలు అలా జెనెటిక్‌గా ఎవరికైనా ఆ జీన్స్ వచ్చి ఇలా ఉంటుందా? వాళ్ళలో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తాము. కొందరిలో స్ట్రెస్ వలన, మరికొందరిలో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. విటిలిగో నిర్ధారణ ఎలా చేస్తాము? రక్త పరీక్ష ద్వారా, స్కిన్ బయాప్సీతో, అలాగే డెర్మోస్కోపీ ద్వారా చేస్తాము. అలాగే విటిలిగో టైప్స్ చూద్దాము. ఫోకల్ విటిలిగో 1 లేదా 2 చిన్న మచ్చలను చూస్తాము. జనరలైజ్డ్ విటిలిగో బాడీలో చాలా వరకు తెల్ల మచ్చలు ఉండటం, లేదంటే మచ్చలు కలిసి ఒక పెద్ద ప్యాచ్‌గా మారటం చూస్తాము. సెగ్మెంటల్ విటిలిగో శరీరం ఒక వైపున కనిపిస్తుంది. లిప్ టిప్ విటిలిగో ఓన్లీ పెదాల పైన ఉండటం, చేతి వేళ్ళ చివరన ఉండటం చూస్తాము. ఇప్పుడు వైద్యం ఎలా చేస్తారో చూద్దాం. విటిలిగో ట్రీట్మెంట్ ముఖ్యంగా 2 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అందులో ముఖ్యంగా
స్టేబుల్ విటిలిగో అంటే ప్యాచ్ పెరగకపోవటం, కొత్త ప్యాచ్ రావటం అనేది కనిపించదు. సో, అందులో ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే నాన్ స్టేబుల్ విటిలిగో అంటే కొత్త ప్యాచెస్ వస్తుంటాయి. దీనికి ఇమ్యూనో సప్రెసెంట్స్‌తో ట్రీట్మెంట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.